ఈ కథ నాటని గొడవ పెడుతున్నాడు. ఈ కథ ఎవరితో తెలుస్తాం మనం. సరే మన స్టూడియోకి ముందు రాజమౌళి గారు, రమణ రాజమౌళి గారు వస్తున్నారు. వాళ్ళు వెల్కమ్ చేద్దాం. రండి రాజమౌళి గారు. హలో హలో హాయ్ అండి, బాగున్నారా? కూర్చోండి. రమా రమా ఇది ఎవడో స్టోరీ మందని వచ్చాయండి. రమా ఎవడో స్టోరీ మందని వచ్చాడండి. దాని గురించి మాట్లాడుతూ వచ్చాం. కూర్చోండి. రమా మనం పెళ్ళికి రావట్లేదు. ఎవడో కథ మందని వచ్చాయంటే అందుకని వచ్చాడు. ఇప్పుడు ఆ టీపీఎల్ బల్బ్ ఉందా, ఇక్కడ పడుతుంది. ఆ 1 KB బల్బ్ ఇక్కడ పడుతుంది. అప్పుడు ఆ సెంట్రల్ లైట్ వచ్చి సెంటర్లో పడుతుంది. అది బ్రైట్ అవుతుంది, నేను బ్రైట్ అవుతాను. అదే ఇంకో గెస్ట్ వచ్చారండి, మన ధనరాజ్ గారు. ప్లీజ్ వెల్కమ్ ధనరాజ్. కాళేశ్వరం గురించి వచ్చామండి. మేము ప్రధానంగా మాట్లాడతాం. సరే ధనరాజ్ గారు, ఈ కథ మీదంతా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయంటారా? నా దగ్గర ఆధార్ కార్డు తప్ప ఎటువంటి ఆధారాలు లేవు సార్. మా పొట్టుదని ఉండదండి. రోజు రాత్రి గుండెల మీద పడుకొని దబదబ వస్తే నాన్న ఈ కథ మంది అంటుంది. ఆ పొట్టుదాన్ని నేను ఏ సమాధానం చెప్తాను సార్? అమ్మా ఆ చిన్నపిల్ల చెప్పమానండి, గుండెల మీద గుద్దకమ్మా గుండె నొప్పి వస్తుందని. మీరు జోకులు లేదు సార్, మాకు నవ్వు రావట్లేదు. ఆ పాపకు అర్థమైంది, ఈ ధనరాజు గారికి అర్థమవలేదా? అది వింటేనే నా కడుపు తరికిపోతుంది. అమ్మా అది ఫెసిలిటీ ప్రాబ్లం ఉంటుంది మనకి ఎందుకు, ఎయిడ్స్ ప్రాబ్లం ఉంటుంది మనకి ఎందుకు. నువ్వు తెలంగా కూర్చో. రాజమౌళి ఈ సినిమా మీ దగ్గర ఆధారాలు ఉండదా? ఒకరోజు మధ్యాహ్నం నేను ఇంట్లో భోజనం చేయడానికి వచ్చాను. రమ్మని గుర్తుందా? రోజు గుర్తుందా? ఏదో నా తలకాయ మీరు చెప్పండి ముందు. అప్పుడు ఇంట్లో నేను భోజనం చేస్తుండగా ఏగో ఒకటి నా ఊరి చుట్టూ తిరిగి నేను ఇరిటేట్ చేస్తాను. అయితే అప్పుడు అర్థమైంది, ఏంటిది ఒక ఏగని ఇరిటేట్ చేస్తుంది కదా, ఆ ఏగ రివెంజ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను ఏగమే సినిమా చేయడం మొదలెట్టాను. మీకు ఎలా తాడు వచ్చిందండి ఏక సినిమా తీయాలండి? ఏంటండి, ఆయన మధ్యాహ్నం భోజనం చేస్తుంటే ఈయక ఇరిటేట్ చేసిందా? ఆ దాని మీద ఆయన తప్పు చేశారా? ఆ ఇంట్లో ఆయన భోజనం చేస్తున్నప్పుడు నల్లి లేదా, పిల్లి లేదా, బల్లి లేదా, బొద్దింక లేదా, నా ఏగ మీద పడ్డాడేంటండి? నేను ఏగమే పర్లేదండి, ఏగమే సినిమా తీశాను. మీరు జోకులేదు రాజమౌళి గారు, మాకు నవ్వు రావట్లేదు. సరే ఈ కథ ఇప్పుడు తెలియలేదు. కొంచెంసేపు ఇంటర్వెల్ తీసుకుందాం, తర్వాత మాట్లాడదాం. ముందు ఇంటర్వెల్ తీసుకుందాం. అమ్మా ఎక్కడికి? ఆళ్ళు వీళ్ళు తినడం మనకు సరిపోలేదంటావా? కూర్చో. హలో 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 రాజమౌళి చెమటలు పడుతున్నాయా? బాగా అడిగిందా క్వశ్చన్లు? మన దాని మీద రెస్పాన్స్ పంపించు. ఓకే అలాగే. నా చెమటలు పడుతున్నాయా? ఇది ఏసీ ఫ్లోర్ కాదుగా మరి, అందుకే చెమటలు పడుతున్నాయి. ఒక కడుపు నొక్కి బెల్లేసం పడుగా ఏంటి SMS రిక్వెస్ట్ ఉందండి. ఇప్పుడు ఏక సినిమా ఎవరిది? ఆప్షన్ ఏ రాజమౌళి గారు, ఆప్షన్ బి యువరాజ్ సింగ్, ఆప్షన్ డి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ డి ధోని, ఆప్షన్ ఏ అబ్సల్యూట్లీ ధనరాజ్ గారు. ఇప్పుడండి నెక్స్ట్ బాబు, ఇందాక రాజమౌళి గారు 4 సార్లు చెప్పుకున్నారు. అది 4 సార్లు తీయ. ధనరాజ్ గారు పూజలు మాట్లాడాడు, దాన్ని 4 సార్లు తీయ. నేను ఇందాక స్టిల్ ఇచ్చాను కదా, దానిలో 4 సార్లు తీయ. మా ఇంట్లో వాళ్ళు అడిగారు తీసుకుంటారంట. సరే ఇప్పుడు మనం ఇప్పుడు ఫోన్ వస్తుందండి. ఆన్లైన్లో ఎవరో ఉన్నారో మాట్లాడదామండి. హలో హలో ఆన్లైన్లో మనకు ఫోన్ వచ్చిందండి, చూడ ఎవరండి? హలో హలో ఎవరండి? నేనండి దామునండి. దాము గారు ఎలా ఉన్నారండి? అండి మీరు వేసుకున్న షర్ట్, మీ లైవ్ లో మీరు వేసుకున్న షర్ట్ ఏ కలర్ తెల్లగానే మీ షర్ట్ కేకలా ఉందండి. ప్యాంక్ అండి కుమ్మేరు. ఇదేముంది కానీ నేను వేసానండి. కుమ్మేసింది అనుకో
అసలు సరేండి ఈ రోజు మన గెస్ట్ వచ్చి ఎవరికి తెలుసండి? ఎవరండి? రాజమౌళి గారండి బాబు. ఒకసారి ఎవరండి? హలో దావు గారు చెప్పండి. అంటే మీరు తీసిన దూకుడు సినిమా 100 సార్లు చూసానండి. అలా నేను దూకుడు తీయలేదండి. రెండింటిలో మ్యాథ్స్ మ్యాన్ కదండి, బిజినెస్ మ్యాన్ కదండి. అది కూడా నేను చేయలేదండి. ఓసరగా అయి ఉంటుందండి. అది కూడా నేను తీయలేదండి. మరి ఎన్ని గారండి? వీడు నన్ను అడుగుతుంటే నేను ఇప్పుడు చంద్రాజ్ గారు ఇంకొక గెస్ట్ వచ్చారండి వాళ్ళు, ఆయనతో మాట్లాడదాం. చూసి నేర్చుకో. హలో బాగుంది. కట్టపోయింది పేరు వాళ్ళు ఇప్పుడు మాట్లాడదాం. చెప్పండి మీరు. ఇప్పుడు ఏదో స్టోరీ మీరు 4 క్వశ్చన్లు అడుగుతాం కదా, 4 క్వశ్చన్లు చెప్పకపోతే. హలో, నా కథలో మూమెంట్ కానీ హీరో కింద ఎట్టుకున్నానండి, హీరోయిన్ కింద ఎట్టుకున్నాను. ఆయన సినిమాలో సమంతం ఎట్టుకున్నా, ఆయన ఇష్టం అయింది. నా కథలో హీరో కింద నారాయణమూర్తిని ఎట్టుకున్నాను, ఆయన సినిమాలో నాని ఎట్టుకున్నాను, ఆయన ఇష్టం అయింది. అసలు నా కథ ఏంటంటే ఈ మూమెంట్ గాను ఏదైనా పెంచుకుంటుంది కదా అక్కడ ఎండ్రావాలి. ఇప్పుడు ఈ మూమెంట్ గాని ఏగ విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు మూమెంట్ గారు నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి నారాయణ నా ఏగ వెళ్ళిపోయింది, ఆ ఏగాని తీసుకొస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను. అప్పుడు నారాయణమూర్తి ఈ ఏగ ఎందిరో దాని దూకుడు ఎందిరో అది ఏడపోయిందిరో దాని హింస ఎందిరో అని మేము క్లైమాక్స్ తీసేలాగా ఆయన క్లైమాక్స్ తీసేసి సినిమాక్స్ లోనే ఐమాక్స్ లోనే రిలీజ్ చేస్తే అసలు మేము ఏం చేయలేదండి. ఆయనది ఏగ కథ అయిందంటే మేము ఒప్పుకుంటాం, కానీ ఇప్పుడు అతను చెప్పాడు ఒక కథ, అది ఏగంటే మేము చాలా బాధపడుతున్నామండి. అది ఏగ సినిమాకి మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు ఆగండి, మీరు 4 క్వశ్చన్లు అడగండి, వాళ్ళకంతా సమాధానం చెప్పారంటే మీ సినిమా మీరు ట్రై చేయండి ఒకసారి చూద్దాం. నా 1వ ప్రశ్న, మీ సినిమాలో ఏగ ఉందా? ఏగ సినిమా కూడా ఏగ ఉంటుంది. 2వ ప్రశ్న, మీ సినిమాలో ఇంటర్వెల్ ఉందా? లేకుండా ఉంటుంది, ఇంటర్వెల్ కూడా ఉంది. 3వ ప్రశ్న, మీ సినిమాలో క్లైమాక్స్ ఉందా? క్లైమాక్స్ లేకుండా ఎలా ఉంటుంది? సినిమా క్లైమాక్స్ ఉంది. 4వ ప్రశ్న, మీ సినిమాని కెమెరాతో తీసేరా? ఎవరో తీయకపోతే ఎలా చేస్తారు కదా, అర్థంలా మాట్లాడుతున్నాడు అసలు. ఆయన వదిలేండి. ఇప్పుడు మీరు 4 క్వశ్చన్లు అడుగుతారు, మీరు అడుగుతారా? అమ్మా నీకేం తెలియదు, ఇల్లు అనుకున్నావా వంట అనుకున్నావా? నేను అడుగుతుండు. నేను చెప్తానండి, మీరు ఆడండి. సినిమాలో ఏదో కాస్ట్యూమ్స్ ఏ కలర్ వేసుకుంది? పసుపా, ఎరుపా, నలుపా? మరి ఏ కాస్ట్యూమ్స్ వేసుకుందండి? ఏదో సినిమాలో ఏదో కాస్ట్యూమ్స్ వేసుకోలేదు. అప్పుడు సూపర్ అండి, ఎలాగ తీస్తారు అంటే సెకండ్ క్వశ్చన్. ఏదో సినిమాలో ఏదో పేరు ఏంటి? అమ్మగుట్ట, నాన్నగుట్ట, బుజ్జ, ఎండ, బండ, మరి ఏంటండి? ఏదో సినిమాలో ఏదో పేరు నేర్చుకొని చూసి 3 క్వశ్చన్లు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది ఎవరు? మమతనా, మల్లిగారా, మరి ఎవరండి? ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది ఏదే? బాబు మీరు ఎక్కడో ఉండాలండి, ఇక్కడ ఉన్నారు కానీ ఎక్కడో ఉండాలి. అబ్బబ్బబ్బా మళ్ళీ ఏదో సినిమాలో ఏదో ఏ భాషలో మాట్లాడుతుంది? తెలుగా, హిందీయా, ఉర్దూ, తమిళమా? మరి ఏ భాష మాట్లాడుతుందండి? ఏదో సినిమాలో ఏదో అసలు మాట్లాడదు. ఏదో సినిమాలో ఏదో ఉయ్యి అంటుంది కానీ మాట్లాడదు. ఇంకా సూపర్ అండి బాబు. ఎదుగురే ఓ రమ్మా, ఏమన్నా తింటారా అంటే నా బుర్ర తిన్నాం అనుకున్నాను, కానీ ఎంత బాగా ఆడుతాను అనుకోలేదు మనసు. నేను ఈసారి నువ్వేం చెప్తే అదే చేస్తానండి. ఏమండి మీ చెట్టు బాగాలేదు, కానీ వేరే చెట్టు ఉంది, వెళ్ళి మార్చగలండి. నిన్ను మెచ్చుకున్నాను చూడు, నా కర్మకి నడు. ధనరాజ్ గారు ఇప్పుడు ఏమంటారు చెప్పండి. కథ అంతా ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు మీరేమంటారు, ఏం చెప్తారు? వాళ్ళ కథ రివెంజ్ స్టోరీ అండి, మాది టెర్రర్ స్టోరీ. వాళ్ళ కథకి మా కథకి అసలు సంబంధం లేదు. మా కథ మరి ఇలాంటి చెప్తారు మమ్మల్ని ఇక్కడ మీ ఛానల్కి ఇమేజ్ పెంచుదామని. మీద